నమస్కారం ప్రసాద్ చేసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రియల్మీ నుంచి వచ్చింది ఒక పెద్ద డబ్బా. ఇక్కడ చూడొచ్చు, దీనిలో వాచ్ ఉంటుంది. కాకపోతే ఇంకొకటి స్పెషల్ ఉందన్నమాట. అదేంటంటే రియల్మీ చీఫ్ ట్రెండ్ ఆఫీసర్ అంట. వీళ్ళ ట్రెండ్ ఆఫీసర్. ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇది బాక్స్. అయితే బాక్స్ లోపల రియల్మీ చీఫ్ ట్రెండ్ ఆఫీసర్. సార్ బయటికి రండి సార్. సార్ ఆఫీసర్, ట్రెండ్ ఆఫీసర్. ఈ బొమ్మ కోసం ఇంత పెద్ద డబ్బా పంపించారు వీళ్ళు. నేను పక్క పెడదాం. నెక్స్ట్ మీట్ ద ప్రో ట్రెండ్ సెటర్ అని చెప్పేసి ఒకటి కార్డు ఉంది. అండ్ ఫైనల్గా ఇది వాచ్. మోస్ట్లీ ఇంకేం ఉండవు అనుకుంటుంది దీనిలో. అంతే, ఏమీ లేవు. జస్ట్ ఈ రెండే ఉన్నాయి. ఈ రెండింటికి ఇంత పెద్ద బాక్స్. హాయ్ రియల్మీ ట్రెండ్ ఆఫీసర్ గారు. ఒకసారి మనం అక్కడి నుంచి కనిపిస్తుంది ఇది. దీనికి లెగ్స్ కూడా అటు ఇటు తిరుగుతున్నాయి అబ్బా. కానీ పెద్దది, చాలా పెద్దగా పంపించారు. చిన్నది ఉంటే బాగుండేది. మెయిన్ ఈరోజు అన్బాక్సింగ్ వచ్చేసరికి ఇది రియల్మీ వాచ్ ఎస్ ప్రో. రియల్మీ నుంచి వస్తున్న వాచ్ ఇది. ఆల్రెడీ ఒకటి తీసుకొని వచ్చారు బడ్జెట్లో, నార్మల్గా ఉంటుంది అది. ఇది వచ్చేసరికి AMOLED స్క్రీన్తో వస్తుంది. సో ఇది ఎంత ప్రైస్ పెడతారో తెలియదు, బడ్జెట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. ఎంత ప్రైస్ పెడతారో ఇది మనకి 23వ తారీఖు తెలుస్తుంది. అప్పుడు దీని అన్బాక్సింగ్ కూడా మీకు వస్తుంది. దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం రియల్మీ ఎస్ ప్రో 12,999 రూపాయల ప్రైస్ అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి ఇంత ప్రైస్లో తీసుకొని రారు. తీసుకొచ్చిన ఎవరు కొన్నారు ఆ ప్రైస్కి. తక్కువ రేట్లోనే తీసుకొని రావచ్చు. కలర్ బ్లాక్. దీనికి స్ట్రాప్స్ డిఫరెంట్ స్ట్రాప్స్ సపరేట్ అమ్ముతుంది. అదర్ స్ట్రాప్ కావాలి, అదర్ స్ట్రాప్ మీరు కొనుక్కోవచ్చు. అవి సపరేట్గా అమ్ముతున్నారు. అది మీరు వాళ్ళ వెబ్సైట్ నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది. డిస్ప్లే వస్తారు. దీని స్పెసిఫికేషన్ ఇక్కడ మొత్తం మెన్షన్ చేశారు. ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నా మీకు కంప్లీట్ స్పెసిఫికేషన్ చూడొచ్చు. డిస్ప్లే వస్తారు. దీనిలో 1.39 ఇంచ్ డిస్ప్లే ఉంది. AMOLED స్క్రీన్. 580 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. 15 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది దీనిలో. అండ్ SpO2 ఆక్సిజన్, బ్లడ్ ఆక్సిజన్లో కూడా ఇది మెజర్ చేయగలదు. స్లీప్ కానీ స్టెప్స్ కానీ అన్ని ఇది మెజర్ చేస్తుంది. 420 mAh బ్యాటరీతో వస్తుంది. 14 days దీనిలో బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. దీనిలో మనకి కాలింగ్ ఫీచర్ అయితే లేదు. నార్మల్గా బడ్జెట్లో వచ్చే వాచెస్లో కాలింగ్ ఫీచర్ తీసేస్తున్నారు. మనకి టాప్ వాచెస్లో ఈ కాలింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. అంటే కాలింగ్ ఫీచర్ కావాలంటే మనకి వాచ్లో మనకి ఒక మైక్ కావాలి అండ్ ఒక స్పీకర్ కావాలి. అప్పుడే మనం బ్లూటూత్ కాలింగ్, అంటే మనకి ఫోన్ కాల్ వస్తే డైరెక్ట్ వాచ్ నుంచి అయితే మాట్లాడవచ్చు. దీనిలో అయితే అదొకటి మిస్ అయింది. చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో. బడ్జెట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. డిస్ప్లే బాగానే ఉంటుంది, AMOLED స్క్రీన్ కాబట్టి. మిగతా ఫీచర్స్ అన్ని బాగానే ఉంటాయి. అండ్ ఇంకొకటి iOS యాప్ ఇంకా వీళ్ళు రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేస్తామని చెప్తున్నారు iOSకి రియల్మీ లింక్ యాప్ అయితే. నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే మీకు యాప్ అయితే లభిస్తుంది ప్లే స్టోర్లో, రియల్మీ లింక్ యాప్. ఐఫోన్స్కి తొందరలోనే వస్తుంది. అండ్ ఇది మనకి వాచ్ అయితే స్టాండర్డ్ మీరు కొంటే మాత్రం ఈ స్ట్రాప్ అయితే వస్తుంది. ఇది రబ్బర్ సిలికాన్. బిల్డ్ క్వాలిటీ బాగుంది వాచ్ది. ఇది మెటల్ అనుకుంటా, మెటల్తో తయారు చేశారు. బిల్డ్ క్వాలిటీ ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది. హార్ట్ రేట్ సెన్సార్ కనిపిస్తుంది. అండ్ అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకా వాచ్లో ఏమున్నాయో చూద్దాం. సరే వాచ్ అన్న బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ ఇంకొక 2 బాక్సెస్ ఉన్నాయి. ఇది ఛార్జర్ డాక్ లాగా ఉంది. ఇది ఛార్జింగ్. సో ఇట్లా మనం ప్లేస్ చేయాలి ఛార్జింగ్ పెట్టాలంటే. అండ్ నెక్స్ట్ ఇవి జస్ట్ యూజర్ మాన్యువల్. వీటికి ఒక చిన్న బాక్స్ లాగా ఇచ్చారు. జస్ట్ ఇది యూజర్ మాన్యువల్, దీనికి ఒక బాక్స్. ఇవే ఇంకా బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవన్నీ తీసేద్దాం. ఇది మనకు వాచ్ అయితే లుక్ అయితే బాగుంది. సర్క్యులర్ డయల్తో వస్తుంది. ఒకసారి స్విచ్ ఆన్ చేద్దాం. ఛార్జింగ్ ఉందా లేదా? ఉంది ఛార్జింగ్. రియల్మీ అని వచ్చింది. లాంగ్వేజ్ ఉన్నాయి, హిందీ ఉంది అండ్ ఇంగ్లీష్ ఉంది. ఇప్పుడు మీరు హిందీ సెలెక్ట్ చేసుకుంటే హిందీ లాంగ్వేజ్లో మీకు సెటప్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ సెటప్ చేస్తున్నా. డౌన్లోడ్ ది యాప్ బైండింగ్ వాచ్ అని ఉంది. సో యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. రియల్మీ లింక్ యాప్. ఇది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు అకౌంట్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. ఇక్కడ కొత్త డివైస్ యాడ్ చేయాలంటే ప్లస్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడొచ్చు రియల్మీ వాచ్ ఆల్రెడీ మనకు కనిపిస్తుంది. రియల్మీ వాచ్ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. కనెక్టింగ్ అని వచ్చింది. ఏమైనా స్కాన్ అడుగుతుందని చూద్దాం. డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. అయిపోయింది, పేరు అయితే అయిపోయింది. ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్, మన డేట్ ఆఫ్ బర్త్, మెయిల్, జెండర్ ఇవన్నీ అడుగుతుంది. సెటప్ చాలా సింపుల్ ఉంది. ఇది అయిపోయింది, సెటప్ కంప్లీట్ అయిపోయింది. డేటాతో సింక్ అవుతుంది. బ్యాటరీ 97% ఉంది వాచ్లో.
అండ్ ఇక్కడ మన స్టెప్స్, స్లీప్, హార్ట్ రేట్, డేటా ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు. నేను ఒక 2 days అయితే ఈ వాచ్ యూస్ చేస్తాను. 23rd వరకు ఉంది కాబట్టి మనకి 22nd రోజు మళ్ళీ కొద్దిగా క్లిప్ రికార్డ్ చేస్తాను ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం. అప్పుడు మనకి ఇక్కడ డేటా మొత్తం వస్తుంది, స్లీప్ డేటా కానీ, స్టెప్స్ డేటా కానీ, హార్ట్ రేట్ కానీ, SpO2 కానీ, డేటా అంతా అప్పుడు మనకు కొద్దిగా చూపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. సెట్టింగ్స్లోకి వెళ్ళి కాల్ రిమైండర్స్ ఆన్ చేస్తే మీకు ఫోన్ కాల్స్ వస్తే మీకు రిమైండ్ చేస్తుంది. ఫోన్ కాల్స్ మీరు చూడవచ్చు, అంతేగాని మీరు లిఫ్ట్ చేసి మాట్లాడడానికి అయితే లేదు. వాచ్ నుంచి అయితే నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేస్తున్నా. యాప్స్ నోటిఫికేషన్స్, ఏ యాప్ నుంచి మీకు నోటిఫికేషన్స్ కావాలో యాప్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వాటర్ రిమైండ్ చేయడానికి మీ టైం సెట్ చేసుకొని ఎంత టైంకి వాటర్ రిమైండ్ చేయాలనుకుంటున్నారు, ఎవ్రీ 30 minutesకి అట్లా మీ ఇష్టం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా గెటప్ రిమైండర్, ఎక్కువసేపు కూర్చుంటే రిమైండ్ చేసింది అనుకుంటా ఇది. అండ్ రేస్ టు వేకప్ ఆన్, వాచ్ ఇట్లా మనం రిస్ట్కి పెట్టుకున్నప్పుడు ఇట్లా అంటే వేకప్ అవుతుంది. 24-hour హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది, మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ ఉంది, కెమెరా కంట్రోల్. ఇక్కడ నుంచి మనం వాచ్ నుంచే మ్యూజిక్ని, కెమెరాని కంట్రోల్ చేయొచ్చు. ఫోన్ మ్యూజిక్ అండ్ కెమెరాని, ఫైండ్ మై ఫోన్, బేసిక్ ఫీచర్స్ ఇవన్నీ నార్మల్ బ్యాండ్లో కూడా రియల్మీ వాచ్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కొద్దిగా ఆన్ చేసుకొని వాచ్ ఫేస్ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి, మీ ఇష్టం వచ్చిన వాచ్ ఫేస్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి. గ్యాలరీ ఫేస్ అని కూడా ఉంది. గ్యాలరీ నుంచి మనం ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. చూస్ ఫ్రమ్ ఫొటోస్ కొడదాం, గ్యాలరీ జస్ట్ వన్స్. ఇక్కడ గ్యాలరీ నుంచి ఒక ఫోటో సెలెక్ట్ చేద్దాం, వస్తుందేమో చూద్దాం. సో ఈ ఫోటో సెలెక్ట్ చేద్దాం, వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు వాచ్. మన వాచ్ ఫేస్ చేంజ్ అయిందని చూద్దాం. ఇంకా మనం డివైస్కి సింక్ చేయలేదు, సింక్ టు డివైస్ కొడుతున్నా, డివైస్కి సింక్ అవుతుంది. సో సింక్ అయిపోయింది వాచ్ ఫేస్. ఇక్కడ చూడొచ్చు వాచ్ ఫేస్ అయితే. సో మన గ్యాలరీలో ఫోటో కూడా మనం వాచ్ ఫేస్కి అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే చాలా వాచ్ ఫేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అక్కడ నుంచి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ చూడొచ్చు, డిస్ప్లే చాలా బాగుంది, AMOLED స్క్రీన్ కాబట్టి. ఇక్కడ నుంచి మెసేజెస్ మనం చూసుకోవచ్చు, నోటిఫికేషన్స్ ఏమన్నా వస్తే. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి బ్రైట్నెస్ కానీ, టార్చ్ ఇలాంటి కొన్ని డేట్, టైం, బ్లూటూత్ కనెక్ట్ అయిందా లేదా ఫోన్కి మొత్తం మనకు కనిపిస్తుంది. కానీ సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు, నా డిస్టర్బ్ కూడా ఉంది. నా డిస్టర్బ్ ఇక్కడ నుంచి కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ సేవింగ్ అనుకుంటా, పవర్ సేవింగ్. అండ్ ఒకసారి మనం మెయిన్ మెనూ చూద్దాం. ఇది మెయిన్ మెనూ అయితే ఇక్కడ నుంచి మనకి టైం కానీ, ఇది వాచ్, అలారం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి సెట్టింగ్స్, బేసిక్ సెట్టింగ్స్ ఉన్నాయి. రీసెట్ చేయాలనుకున్నా, పవర్ ఆఫ్ చేయాలనుకున్నా, అండ్ రీస్టార్ట్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి చేయొచ్చు మీరు. ఇది హోమ్ బటన్, ఇది బ్యాక్ బటన్ లాగా యూజ్ చేయొచ్చు మీరు యూజ్ చేస్తున్నప్పుడు. ఇది వచ్చేసరికి కంపాస్, మ్యాగ్నెటోమీటర్. అండ్ ఇది వచ్చేసరికి వర్కౌట్ మోడ్స్ చాలా ఉన్నాయి. అవుట్డోర్ రన్, ఇండోర్ రన్, అవుట్డోర్ వాక్, ఇండోర్ వాక్, అవుట్డోర్ సైక్లింగ్, స్పిన్నింగ్, హైకింగ్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, యోగా, క్రికెట్ కూడా యాడ్ చేస్తామని చెప్తున్నారు. క్రికెట్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు, రోయింగ్, ఎలిప్టికల్, క్రికెట్. సో క్రికెట్ ఆడినప్పుడు కూడా మీకు ఇది మీ హ్యాండ్ స్వింగ్స్, మూమెంట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ రికార్డ్ చేసిద్దని చెప్తున్నారు. చూడాలి ఎలా వర్క్ అయితే క్రికెట్ ఆడే వాళ్ళకి మేబీ ఇది యూజ్ అవ్వచ్చు. ఈ మోడ్ అయితే క్రికెట్ మోడ్, స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ ఫ్రీ వర్కౌట్. సో ఇవి మనకు కొన్ని మోడ్స్ అయితే దీనిలో ఉన్నవి. అండ్ ఇది వెదర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ నుంచి హార్ట్ రేట్ మనం మెజర్ చేయొచ్చు. అండ్ SpO2 ఇక్కడ నుంచి మెజర్ చేయొచ్చు. అండ్ స్లీప్ రికార్డ్స్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి బ్రీత్ ఎక్సర్సైజ్ అనుకున్న చేయొచ్చు. ఇది వచ్చేసరికి మ్యూజిక్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి కెమెరాని కంట్రోల్ చేయొచ్చు. కెమెరా ట్యాప్ టు వేక్ చూద్దాం, ఇది ఓపెన్ అవుతాం, షట్టర్ లాగా ఉపయోగపడుతుంది. ఫోటోలు తీస్తుంది మనకి, సెల్ఫీ దిగుదాం, ఫొటోస్ అయితే తీస్తుంది. కెమెరా షట్టర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ నుంచి మీరు. అండ్ ఇవి వచ్చేసరికి వర్కౌట్ రికార్డ్స్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఇదేంటో ఫైండ్ మై ఫోన్ ఇది సింబల్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి టైమర్ మీరు యూజ్ చేయాలని ఇక్కడ నుంచి మీరు యూజ్ చేయొచ్చు. అండ్ స్టాప్ వాచ్ కూడా ఉంది, స్టాప్ వాచ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో అన్ని బేసిక్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. ఒక 2 days అయితే యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్పీరియన్స్ మీతో మళ్ళీ యాడ్ చేస్తాను వీడియోలో అయితే. ఫ్రెండ్స్, ఒక 3 days నుంచి వాచ్ అయితే నేను యూజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ గురించి మీతో మాట్లాడతాను. ఈ వాచ్లో ఫస్ట్ నాకు నచ్చింది వచ్చేసరికి కంఫర్ట్. మనకి చాలా లైట్ వెయిట్ ఉంది, ఇది మరీ ఓవర్ వెయిట్ అయితే ఏం లేదు. అండ్ ఈ స్ట్రాప్స్ ఏదైతే ఉన్నాయో చాలా స్మూత్ ఉన్నాయి, మనకి మరీ రఫ్ లేదు. మనం ఎంతసేపు పెట్టుకున్నా కానీ మంచి ఫీలింగ్ అయితే ఉంది. ఇది ఒకటి బాగా నచ్చింది. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది మెటల్తో తయారు చేస్తారు, డైలీ అయితే బాగుంది బిల్డ్ క్వాలిటీ అయితే. ఇంకా ఈ స్ట్రాప్స్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు అమ్ముతున్నారు, అయితే నాకు తర్వాత పంపించారు మళ్ళీ బ్లూ కలర్ స్ట్రాప్ అయితే. అండ్ ఒకవేళ మీరు ఇంకా
స్ట్రాప్స్ కావాలన్నా లెదర్ స్ట్రాప్ ఇట్లాంటివి కూడా వీళ్ళు అమ్ముతున్నారు. అవి ఎంత ప్రైస్ పెడతారో అసలు ప్రైస్ గురించి డీటెయిల్స్ కూడా మనకి రేపు తెలుస్తాయి. ఈరోజు 22వ తారీఖు నేను రికార్డ్ చేస్తుంది, మళ్ళీ ఇది 23వ తారీఖు అయితే దీన్ని లాంచ్ అయిపోతున్నారు. అండ్ ఇంకా మీకు దీని రిజల్ట్స్ చూసుకుంటే మాత్రం మొత్తం చూపించాను మీకు ఆల్రెడీ, వీటన్నిటి గురించి వాచ్ ఇంటర్ఫేస్ ఇవన్నీ. ఇంకా ఫైనల్గా మనం రిజల్ట్స్ చూద్దాం ఒకసారి. రియల్మీ లింక్ యాప్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇంకా దీని iOS కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. రేపు దీని గురించి అనౌన్స్మెంట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఇది ఓన్లీ ఆండ్రాయిడ్కి మాత్రమే సపోర్ట్ ఉంది రియల్మీ లింక్ యాప్ అయితే. ఇవి రిజల్ట్స్ అయితే 3 డేస్ నుంచి. బ్యాటరీ వచ్చేసరికి 2 డేస్కి దగ్గర 10% అయితే డ్రాప్ అవుతుంది. మీరు ఎంత హెవీ యూజ్ చేసినా కానీ నాకు తెలిసి ఒక 2 వీక్స్ అయితే మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు ఈ వాచ్ని అయితే. దీనిలో కాలింగ్ ఫీచర్ ఏం లేదు. సో మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువే వస్తుంది. ఇంకా దీన్ని స్టెప్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ చూడొచ్చు 3 డేస్వి. ఇది వచ్చేసరికి ఈరోజు స్టెప్స్ అయితే బాగానే క్యాలిక్యులేట్ చేస్తుంది. మరి ఓవర్గా చూపించడానికి అయితే ఏం లేదు. 20th రోజు కొద్దిగా నడిచింది, ఎక్కువ తిరిగింది సండే రోజు, దానిలో బాగానే చూపిస్తుంది. హార్ట్ రేట్ కూడా బాగానే చూపిస్తుంది. హార్ట్ రేట్ నాకు ఒక 5 యాపిల్ వాచ్కి దీనికి ఒక 5 to 10 మధ్యలో డిఫరెన్స్ అయితే వస్తుంది. 5 to 10 BPM. ఎగ్జాక్ట్ యాక్యురేట్ అయితే అనిపించలేదు కానీ బాగానే ఉంది. కొన్ని అయితే ఇంకా మనకి ఓవర్ చూపిస్తూ ఉంటాయి, దీనిలో అయితే మరి ఓవర్ అయితే లేదు. హార్ట్ రేట్ బాగానే చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు హార్ట్ రేట్ డీటెయిల్స్ అయితే యావరేజ్, రెస్టింగ్, మ్యాక్సిమం మనకు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్లీప్ చూస్తే మాత్రం స్లీప్లో కొద్దిగా ప్రాబ్లమ్ నేను ఫేస్ చేస్తాను. ఇది ఈరోజైతే ఎక్కడ లేకోలేదు, మిడిల్లో నేను కంప్లీట్ పడుకున్నాను. సో ఇది కంప్లీట్ స్లీప్ మొత్తం రికార్డ్ మొత్తం చేసింది, డీప్ స్లీప్, లైట్ స్లీప్ మొత్తం ఇవన్నీ. అదే లాస్ట్ చూసుకుంటే 21st చూసుకుంటే మాత్రం 1 hour 56 minutes చూపిస్తుంది. 20th రోజు చూసుకుంటే 2 hour 52 minutes చూపిస్తుంది. సో కంప్లీట్ స్లీప్ డేటా అయితే చూపించట్లేదు. సో నైట్ ప్రాబ్లం ఏమైందంటే, నేను నార్మల్గా నైట్ నిద్రపోతున్నప్పుడు మా డాగ్ ఉంటుంది రాకీ, అది నైట్ ఎక్కువ నిద్రపోదు, ఇప్పుడు లెగుస్తుంటుంది, లేపుతుంటుంది. సో దాంతో ఆడాలి, లేకపోతే దాన్ని బయట తీసుకెళ్ళాలి. ఇట్లాంటివి అయితే ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట నైట్ నాకు. సో దానివల్ల మనకి నేను లెగిసిన తర్వాత మళ్ళీ పడుకునే డేటా అయితే ఇది రికార్డ్ చేయట్లేదు. మళ్ళీ పడుకున్న తర్వాత ఏదైతే మనం స్లీప్ చేస్తున్నామో ఆ డేటా మాత్రం రికార్డ్ చేస్తుంది. దాని ముందు డేటా కూడా ఏం రికార్డ్ చేయట్లేదు. సో ఇది ఒకటి ప్రాబ్లం నేను నోటీస్ చేసింది. ఒకవేళ మీరు కంప్లీట్ పడుకున్నారు, ఎటువంటి మధ్యలో బ్రేక్ లేకుండా పడుకుంటే మాత్రం డీటెయిల్గా బాగానే చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, నేను నైట్ ఎక్కడ లేగలేదు, నేను మొత్తం కంప్లీట్ డేటా చూపిస్తుంది 8 hours 28 minutes అని చెప్పేసి. ఇది ఒకటి నోటీస్ చేసా. అండ్ ఇంకొకటి SpO2 ఉంది ఇక్కడ. అండ్ ఎక్సర్సైజెస్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇది ఫ్రీ స్టైల్ చేశాను, ఇది ఫ్రీ, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్క్రీన్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఇట్లా ఉంటుంది. ఎక్సర్సైజెస్ మీరు చేస్తున్నప్పుడు ఎన్ని క్యాలరీస్ బర్న్ అని చూపిస్తుంది, హార్ట్ రేట్ కూడా చూపిస్తుంది, టైం మొత్తం చూపిస్తుంది. ఒకవేళ మీరు వర్కౌట్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే పై బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు వర్కౌట్ అయితే ఆఫ్ అయిపోతుంది. పాజ్ చేసుకుంటే పాజ్ చేసుకోవచ్చు, మళ్ళీ స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా SpO2 గురించి మాట్లాడుకుంటే, బెడ్ ఆక్సిజన్ అసలు నాకు డేటా రికార్డ్ అవ్వట్లేదు, ఇది కంప్లీట్ డేటా తీసుకోలేకపోతుంది. ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను నార్మల్గా ఏం జరుగుతుందో. ఇది కొద్దిగా పర్సంటేజ్ వరకు డేటాని క్యాలిక్యులేట్ చేస్తుంది, తర్వాత ఆగిపోతుంది. ఇది మనకి SpO2 అయితే. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, కామ్గా ఉంటాను, చూద్దాం. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు కామ్గా ఉండమని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు, హాఫ్ సర్కిల్ జరుగుతుంది, హాఫ్ సర్కిల్ నెక్స్ట్ స్టార్ట్ అవ్వగానే ఆగిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోతుంది. ఎన్నిసార్లు చేసినా కానీ ఇదే. మళ్ళీ ఇది స్పీడప్ చేసి మీకు చూపిస్తాను. నేను లాస్ట్ చూసినప్పుడు మీరు ఎక్కడ కదలలేదు, సైలెంట్గా ఉన్నాను, ఏమీ మూమెంట్ కూడా ఇవ్వలేదు, అయినా కానీ మనకి ఇది రికార్డ్ చేయట్లేదు. చూపిస్తుంది SpO2 అయితే బాగానే చూపిస్తుంది, 98%. ఇదైతే బాగానే చూపిస్తుంది, కానీ కొద్దిగా ఇది రికార్డ్ తీసుకోలేకపోతుంది. రికార్డ్ తీసుకుంటే మనకి ఫోన్లో కూడా సింక్ అవుతుంది, వాచ్ మనకి ఆగిపోతుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆగిపోయింది, ఎగ్జాక్ట్ ఇక్కడికి వచ్చేది ఆగిపోతుంది. సో ఇదేదో ప్రాబ్లం ఉన్నట్లు ఉంది SpO2కి సంబంధించి. అందుకే నేను డేటా అయితే ఇక్కడ ఏం రికార్డ్ అవ్వట్లేదు SpO2కి సంబంధించి. ఇది ఓవరాల్గా అయితే మాత్రం మిగతావన్నీ బాగానే వస్తాయి. నోటిఫికేషన్స్ కూడా బాగా వస్తున్నాయి, మనకి ఫోన్ కాల్ వచ్చినప్పుడు చూపిస్తుంది. ఫోన్ కాల్ మనం లిఫ్ట్ చేయలేం, కానీ అక్కడ మనకి ఫోన్ కాల్ ఎవరు చేస్తున్నారు అక్కడ మనకి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మెసేజ్లు కూడా మనకి వాట్సాప్ నుంచి వచ్చే మెసేజ్లు, ఏదైనా యాప్ నుంచి వచ్చే మెసేజ్ ఈజీగా మనకు చూపిస్తుంది.
కాకపోతే మనం రిప్లై అయితే ఇవ్వలేం. జస్ట్ ఎవరు మెసేజ్ చేస్తారు, ఏం మెసేజ్ చేస్తారు అవి మాత్రమే చూసుకోగలం. సో ఒకవేళ మనకి దీనిలో స్పీకర్ అండ్ మైక్ ఇచ్చుంటే మాత్రం మనం ఫోన్ కాల్ మాట్లాడొచ్చు. సో అదొకటి నాకు మైనస్ అనిపించింది. మిగతావన్నీ బాగానే ఉన్నాయి. కొద్దిగా స్లీప్ డేటా దగ్గర కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేసి, ఎక్స్పోర్ట్ దగ్గర కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేసి, స్టెప్స్, హార్ట్ రేట్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇది ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం రియల్మీ వాచ్ తోటి. ఈ వాచ్ ప్రైస్ రేపు తెలుస్తుంది మనకి, చూద్దాం. ఈ వాచ్ 5,000 6,000 ఆ ప్రైస్లో తీసుకొస్తే మాత్రం అక్కడ మిగతా ఫీచర్స్ అన్నీ బాగున్నాయి. వాచ్ కానీ డిస్ప్లే కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఆ ప్రైస్కి మనకి ఈ వాచ్ బాగానే ఉంటుంది. చూద్దాం ఎంత ప్రైస్ తీసుకొస్తారో అన్నీ మనకి రేపు తెలుస్తాయి. రేపు ఈవినింగ్ టెక్ న్యూస్లో మళ్ళీ దీని గురించి మీకు అప్డేట్ అయితే చేస్తాం ప్రైస్ గురించి. వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.